ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి గారి పేరు వింటేనే మీలో చాలామందికి మైండ్లో గుర్తొచ్చే మొదటి పదం స్ట్రిక్ట్ రూల్స్, డిసిప్లిన్, ఎన్కౌంటర్స్. కానీ యోగి గారి పరిపాలనలో ఉత్తరప్రదేశ్ చాలా బాగా డెవలప్ అయింది. అది మీలో ఎంతమందికి తెలుసు? యోగి గారు ఉత్తరప్రదేశ్ సీఎం అయినప్పటి నుంచి జీడిపి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. నేడు ఇండియాలోనే ఉత్తరప్రదేశ్ జీడిపి 3వ స్థానంలో ఉంది. అంతేకాదు, దేశం మొత్తంలోనే 13 హైవే ఎక్స్ప్రెస్ రోడ్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యోగి గారు సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 33 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అభివృద్ధి జరిగింది ఉత్తరప్రదేశ్లో. మోదీ గారి తర్వాత బీజేపీ ప్రధాన అభ్యర్థి అంటే మొదటగా గుర్తొచ్చే పేరు యోగి గారిదే. ఆల్రెడీ ఇది ప్రచారంలో ఉంది. యోగి గారు తన 20వ ఏటనే అయోధ్య రామ మందిరం ఉద్యమంలో పాలు పంచడం కోసం ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు. గోరఖ్పూర్లో ఉన్న గోరఖ్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారి ఎవరో తెలుసా? మన యోగి గారు. ఇప్పటికి ఆయన ప్రధాన పూజారి స్థానంలో అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇండియా మీడియా ఎప్పుడు యోగి గారిని ఒక హిందూ మతవాదిగానే ప్రచారం చేస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది యోగి గారిని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చి